ప్రజా సమస్యలను తీర్చిన వారే నాయకులు, అవసరాలను గుర్తించిన వారే పొలిటీషియన్స్. సమస్య ఏదైనా కావచ్చు, పరిష్కారమే కీలకం. పిడికెడు బువ్వ కోసం అల్లాడేవారు లేకపోలేదు. వృద్ధాప్యంలోనూ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయంటే వారి తపన, ఆవేదన చెప్పాలా? వర్ణనాతీతం. ఏళ్ల పాటు ఎదురు చూపులకే పరిమితమైన ఆ కళ్లల్లో నీరు సైతం ఇంకిపోతుంటాయి. ఆసరా కోసం ఆరాటపడుతుంటారు. శేష జీవితానికి వెలుగొస్తుందా అని హృదయం తప్పిస్తూ ఉంటుంది. అలాంటి వారికి కూడా మంచి రోజులు వస్తుంటాయి. గుడ్ గవర్నమెంట్ ఫోకస్ పెట్టే నాయకులు జోడెడ్లుగా పరిగెడితే చెప్పాలా? బూజు దులుపుతారు, అండగా నిలబడతారు. ఇదే జరిగింది గుంటూరు జిల్లాలో. మరణించిన ఉద్యోగి ఫ్యామిలీ పెన్షన్ అమల్లో నెలకొన్న ఏళ్ల పాటు నిరీక్షణకు తెరదించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జస్ట్ 28 డేస్లో బాధితురాలికి అనుకూలంగా జీవో సైతం విడుదలైన ఆ స్టన్నింగ్ వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. అధికారం అంటే కుర్చీలో కూర్చోవడం కాదు, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యతాయుతమైన స్థానం. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పాత్రను స్పష్టంగా నిర్వహిస్తున్నారు. ప్రజల అవసరాలు, సమస్యలు ఆయన దృష్టికి వచ్చిన వెంటనే స్పందన వస్తోంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన సమస్యలపై ఆయన స్వయంగా స్పందిస్తూ ప్రభుత్వ వ్యవస్థల ద్వారా పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. ఇందుకోసం అధికారులను ఒక పర్ఫెక్ట్ టీంలా మలచి ప్రజల కోసం పనిచేయించే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇదే విధానం ద్వారా గుంటూరు జిల్లాలోని ఒక వృద్ధ మహిళకు ఏళ్లుగా పెన్షన్ కోసం సాగిన నిరీక్షణకు ముగింపు లభించింది. ఇది కేవలం ఒక కేసు కాదు, ప్రజల పట్ల ఉన్న బాధ్యతను, స్పందనను, నాయకత్వాన్ని ప్రతిబింబించే రవ్వంత ఉదాహరణ. ఇటీవల గుంటూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇంజనీరింగ్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశంలో ఓ వృద్ధ మహిళ తన బాధను వ్యక్తపరిచింది. భర్త మరణించిన తర్వాత ప్రభుత్వ పరంగా రావాల్సిన ఫ్యామిలీ పెన్షన్ ఇప్పించమని ఆమె వేడుకుంది. ఆ విన్నపం అక్కడితో ఆగలేదు. సమాచారం వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టేబుల్ వరకు చేరింది. ఇంతకీ కేసు ఏంటి అని ఆరా తీసిన పవన్ ఆ మహిళ పడుతున్న వేదనను గమనించి స్పందించారు. ఆమె కన్నీటి వెనుక ఉన్న ఏళ్ల నిరీక్షణ, ఆవేదన ఆయనను కదిలించి వేసింది. ప్రజల పట్ల ఉన్న బాధ్యతను గుర్తించి న్యాయం కోసం అడుగుపడే చర్యకు దారితీసింది. కృష్ణప్రసాద్ అనే వ్యక్తి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో గుంటూరు జిల్లాలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. అధికారిగా పనిచేస్తున్న సమయంలో 2004లో 5,000 రూపాయల లంచం కేసులో ఏసీబీ ట్రాప్లో చిక్కుకున్నారు. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అనంతరం డ్యూటీలో తిరిగి జాయిన్ అయ్యారు. ఇదే కేసులో వాదనలు జరగడం, ఆయనకు ఏడాది జైలు, జరిమానా విధించడంతో 2009లో ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. దీనిపై అప్పీల్కి వెళ్లిన క్రమంలో హైకోర్టులో కేసు కొట్టివేశారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని ఏసీబీ కూడా స్పష్టం చేసింది. అయితే ఈ వ్యవహారాలన్నీ సాగుతున్న క్రమంలో ఆయన 2017లో మరణించారు. నాటి నుంచి ఫ్యామిలీకి అందాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ కోసం భార్య మాధవి పోరాడుతూనే ఉంది. భర్త మరణించడంతో పాటు కుమారుడు మతిస్థిమితం లేనివాడిగా ఉండడంతో ఓ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి జీవన పోరాటం భారంగా మారింది. ఈ విషాదాన్ని గుర్తించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇంజనీరింగ్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘ సభ్యులు పూర్తి సమాచారాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టేబుల్ వద్దకు చేర్చడంతో కీలక పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మహిళ పడుతున్న వేదనపై యంత్రాంగం స్పందించడంతో పరిష్కారం దిశగా వేగంగా అడుగులు పడ్డాయి. వాస్తవాలను గుర్తించండి అన్న డిప్యూటీ సీఎం ఆదేశంతో పెన్షన్ ఫైలు చకచకా కదిలింది. చివరకు సస్పెన్షన్ కాలంతో పాటు ఉద్యోగం నుంచి తొలగించిన సుమారు 50 నెలల కాలాన్ని డ్యూటీగా పరిగణిస్తూ అన్ని ప్రయోజనాలు మంజూరు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో మహిళ సమస్యకు ముగింపు లభించింది. త్వరలోనే ఆమెకు ప్రభుత్వం నుంచి రావాల్సిన 30 నుంచి 35 లక్షల న్యాయబద్ధమైన మొత్తంతో పాటు ప్రతి నెలా పెన్షన్ పొందే మార్గం సుగమం ఏర్పడింది. ఇక్కడే
మరో విషయం కూడా ద్రవింపచేస్తోంది. పెన్షన్ లేని ఆ మహిళ ఆరోగ్య సమస్యలతో వెంటాడుతున్నాయి. ఆదరువుగా ఉండాల్సిన కుమారుడు హాస్పిటల్ పాలు కావడంతో పాటు అనారోగ్యం కారణంగా బాధితురాలి కాలు కూడా లేకుండా పోయింది. ఈ సమయంలో పెన్షన్ మంజూరుకు అవసరమైన ప్రక్రియను జీవో ద్వారా పరిష్కారం చూపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆ సంతోషపు క్షణాలను నమస్కారాలతో ఆమె వ్యక్తం చేయడం చేతల ప్రభుత్వానికి కొలమానమనే చెప్పాలి. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి, పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు. గత 12 సంవత్సరాలుగా పరిష్కారంగా నేను ఫ్యామిలీ పెన్షన్ను శాంక్షన్ చేసినందుకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అసోసియేషన్ అంటే సహా సభ్యులకు అండగా ఉండడమని అర్థం. మాజీ ఉద్యోగుల సాధక బాధలు, న్యాయపరమైన పోరాటాల దిశగా అనునిత్యం తాపత్రయపడుతున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇంజనీరింగ్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘ సభ్యులు సైతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సహాయంపై హర్షం వ్యక్తం చేశారు. ఓ మహిళ జీవితంలో వెలుగులు నింపడమే కాకుండా ఆమె శేష జీవితానికి రాచబాట కల్పించిన ప్రభుత్వానికి రియల్ హీరోగా నిలిచిన జనసేన అధినేతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2017లో ఆయన చనిపోయినాడు. అప్పటి నుంచి ఆయన భార్య మాధవి గారు రిప్రజెంట్ చేస్తున్నారు. ఇష్యూ సెటిల్ చేసి నాకు పెన్షన్ ఇప్పించుకుని అడుగుతున్నారు. ఇప్పుడు సెటిల్ కాదు. మాకు ఎప్పుడైతే 27వ తారీఖు మా మీటింగ్, జూలై 27 మా మీటింగ్ వచ్చి ఇప్పుడైతే రిక్వెస్ట్ చేశారు. ఆ రోజు దురదృష్టం ఏంటంటే పాపం అంటే ఆవిడకి హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆవిడకి షుగర్ పడడం వల్ల ఒక కాలు కూడా సగం వరకు తీసేయడం జరిగింది, మోకాల దాకా తీసేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ లెగ్తో నడుస్తున్నారు ఆవిడ. మానవత దృక్పథంతో ఇవి కేసు సెటిల్ చేయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రుల వారికి, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ మేరకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు దయాదోదయంతో ఆగమేఘాల మీద ఈ సమస్యను పరిష్కరించి ఆవిడ పీరియడ్ని డ్యూటీగా చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందుకు మా సంఘం తరపున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది కేవలం ఓ పెన్షన్ ఫైల్ ప్రయాణం కాదు. ఇది ప్రజల సమస్యల పట్ల నాయకత్వం ఎలా స్పందించాలో చూపిన జీవాంత ఉదాహరణ. ఏళ్ల తరబడి సాగిన నిరీక్షణకు 28 రోజుల్లో ముగింపు రావడం, బాధిత కుటుంబానికి న్యాయం, గౌరవం, భరోసా అందడం, ఇది పాలనలో మార్పు సంకేతం. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వ యంత్రాంగం చకచకా స్పందించి ఒక వృద్ధ మహిళకు వెలుగు చూపిన తీరు ప్రజల గుండెల్లో నిలిచే నిర్ణయం. సమస్య ఏదైనా కావచ్చు, పరిష్కారం ఉంటేనే నాయకత్వం పరిపూర్ణం. సామాన్యులకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వానికి ఆల్ ది బెస్ట్.